టీడీపీకి భవిష్యత్ లీడర్గా లోకేష్ ఫోకస్ అవుతున్నారా? చంద్రబాబు కూడా ఆ దిశగా ప్రాధాన్యం కల్పిస్తున్నారా? మరి తనను తాను ఏ మేరకు నిరూపించుకోగలరు? ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి సత్తా చూపించిన చంద్రబాబు రాష్ట్ర మంత్రిగా ఏ మేరకు ప్రజల నమ్మకం కాపాడుకోగలరు? తాను మంత్రిగా ఉన్న ఐటీ శాఖకు సంబంధించి ఏ మేరకు పెట్టుబడులు తీసుకురాగలరు? ఏ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నమ్మకం ఇవ్వగలరు? లోకేష్ ఇప్పుడు ఈ పేరు తెలుగుదేశం వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ వేస్తున్న అడుగులు ఒక్క తెలుగుదేశం వర్గాల్లో మాత్రమే కాకుండా సామాన్య ప్రజల్లో సైతం చర్చనీయాంశంగా మారిపోయాయి. తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన లోకేష్ రాష్ట్రానికి ఏ స్థాయిలో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తాడు అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తనను తాను ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రమే లోకేష్ ఫ్యూచర్ లీడర్గా టీడీపీలో సత్తా చూపగలుగుతారు. 90వ దశకంలో అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐటీకి మంత్రి ఉన్నా ఇటువంటి సదస్సులకు, సమావేశాలకు బాబే స్వయంగా వెళ్లేవారు. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చేవారు. విజన్ 2020 పేరిట నాడు హైదరాబాద్కు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో చంద్రబాబు తన మార్క్ చూపించారు. ఇప్పుడు అదే తరహాలో లోకేష్ కూడా ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలి అనే లక్ష్యంతో పయనం సాగిస్తున్నారు. గతంలో లోకేష్ను జగన్ అండ్ కో ఎంతలా కామెంట్లు చేసేవారో, వ్యక్తిగతంగా సైతం ఎలా దూషణలు చేసేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పప్పు అని లోకేష్పై చాలా ఘోరంగా ట్రోల్స్ చేసేవారు. అయితే వైసీపీ చేసే ప్రచారానికి చెక్ చెప్పిన లోకేష్ తానేంటూ ఈ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. ఐటీ రంగానికి సంబంధించి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తనదైన దారిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అమెరికాకు లోకేష్ ఒక్కరే వెళ్లారు. ఆయన వెంట చంద్రబాబు వెళ్లలేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచి లోకేష్ తీసుకురాబోయే పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి పూర్తి క్రెడిట్ లోకేష్ ఖాతాలోనే పడుతుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే. కుమారుడు తన సత్తాను తాను ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రమే పార్టీలో లోకేష్పై నమ్మకంతో భవిష్యత్తు కంటిన్యూ చేసే నేతలు ఉంటారు. లేదంటే జగన్ మాదిరిగా అయితే గనక నేతలు కండువాలు మార్చేయడం ఖాయం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఒక్క ఛాన్స్ అనే పదానికి ఆకర్షణ అయిన ప్రజలు 2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని తుంగలో తొక్కి విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడెక్కడికో ప్రజలు వలసలు వెళ్లారు. ఇటు గ్రామాల్లో కనీసం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. సంపద సృష్టించలేకపోయారు జగన్. సంపద సృష్టి జరగకపోవడంతో అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయాల్సిన దుస్థితి. ఇవన్నీ కాకుండా జగన్ తీరుపై కూడా చాలామంది వైసీపీలో పనిచేసిన నాయకులే విమర్శలు చేసిన పరిస్థితి. జగన్ తమను ఎప్పుడూ పట్టించుకునేవారు కాదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని నాడు మంత్రులుగా పనిచేసిన వారు సైతం వాపోయిన సంగతి తెలిసిందే. జగన్ తీరు నచ్చకే మొదట్లోనే తాను బయటకు వచ్చానని ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న రఘురామకృష్ణంరాజు అప్పట్లో బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా చాలామంది నేతలు జగన్ తీరు నచ్చకపోవడం వల్ల బయటకు వెళ్లిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా ప్రజలను సంతృప్తి పరచలేకపోవడంతో ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైపోయారు. దీంతో ఇక వైసీపీకి భవిష్యత్తు లేదనుకున్నారో ఏమో తెలియదు కానీ వైసీపీలోని నాయకులంతా జగన్కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. అంటే ప్రజల నమ్మకాన్ని నిలుపుకోలేకపోవడం వల్లనే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారని, ఇక సమీప భవిష్యత్తులో వైసీపీ మళ్లీ పుంజుకునే పరిస్థితి లేదని నేతలంతా గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే లోకేష్ తన సత్తా నిరూపించుకుంటే జగన్కు పట్టిన దుస్థితి భవిష్యత్తులో తెలుగుదేశానికి పట్టదు అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కుమారుణ్ణి ముందు పెట్టి ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
లోకేష్ ప్రస్తుతం 4 పదుల వయసులో ఉన్నారు. ఆయనకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయనను నమ్మి తెలుగుదేశంలో కొనసాగాలి అంటే లోకేష్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తనని తాను ప్రూవ్ చేసుకున్నారాయన. ఎన్నికలకు పాదయాత్ర చేపట్టి సంచలనం సృష్టించారు. ప్రజల నమ్మకాన్ని పొందారు. అయితే ఆ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారు అన్నదే ఇక్కడ ప్రధానం. ఒకవైపు ప్రజల నమ్మకాన్నే కాకుండా పార్టీలో ఉన్న నాయకులకు సైతం తనపై నమ్మకాన్ని కలిగించి సత్తాను చాటుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇప్పుడు లోకేష్పై ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు అనే నమ్మకం క్రియేట్ చేయగలగాలి. అలా చేయాలి అంటే ప్రజలను మెప్పించాలి. ప్రజలను మెప్పించాలి అంటే వారి అవసరాలు తీర్చాలి. వారి అవసరాలు తీర్చాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే నాయకుడిగా లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పుడు ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. చంద్రబాబు సైతం అదే కోరుకుంటున్నారు. అందుకే లోకేష్కు ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆల్రెడీ చంద్రబాబు 74-75 సంవత్సరాల వయసులోకి వచ్చేశారు. ఈ టర్మ్ పూర్తయితే చంద్రబాబు దాదాపు 80 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. అంటే తదుపరి ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 80 సంవత్సరాలవుతుంది. తెలుగుదేశం అంతర్గత చర్చలను బట్టి చెప్పాలి అంటే వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ను పార్టీ లీడర్గా ఎన్నుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది టీడీపీ వర్గాల్లో నుంచి వినిపిస్తున్న టాక్. అప్పుడు కాకపోయినా 2034 ఎన్నికల నాటికైనా లేదంటే ఆ తర్వాతైనా ఎప్పటికైనా చంద్రబాబు నుంచి పగ్గాలందుకోబోయేది లోకేషే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన తాత, తండ్రి ఇన్ని దశాబ్దాల పాటు సారథ్యం వహించి నడిపించిన పార్టీని లోకేష్ ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలా తీసుకువెళ్లాలి అంటే ప్రజలు తనను నమ్మాలి. నమ్మాలి అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ దిశగానే లోకేష్ ప్రయాణం సాగిస్తున్నారు. లీడర్ అంటే ఊరికే అయిపోరు, కష్టపడాలి, ప్రజల నమ్మకాన్ని పొందాలి. చంద్రబాబు సైతం తనను తాను నిరూపించుకున్నారు కాబట్టే ప్రజలు ఆయనకు 4వ సీఎం అయ్యే అవకాశం కల్పించారు. నాడు ఐటీలో పెట్టుబడులు రాబట్టి లక్షల జీతాలిచ్చే కొలువులిచ్చి దేశ విదేశాల్లో తెలుగు యువత స్థిరపడడంలో బాబు తన వంతు ప్రయత్నం తాను చేశారు. ఆ నమ్మకంతోటే రాష్ట్రం విడిపోయాక కూడా బాబును ఎన్నుకున్నారు ప్రజలు. మరి లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటారా? ప్రజల నమ్మకం నిలుపుకుంటారా? తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనలు చర్చనీయాంశమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో హల్చల్ చేశారు లోకేష్. ఇప్పుడు అమెరికాను షేక్ చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారావారి వారసులు ఎంతలా ఫోకస్ అవడం టీడీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో కేంద్ర పెద్దలను కలిసేందుకో లేదంటే పెట్టుబడుల సదస్సులకు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు లోకేష్ కూడా ఆ పాత్ర పోషిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. లోకేష్ 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమితో కృంగిపోకుండా ప్రజల్లోనే ఉండి గెలిచి చూపించారు. ఇప్పటికే ఢిల్లీ టూర్లతో హల్చల్ చేసిన లోకేష్ అమెరికా పర్యటనతో మరింత హీట్ పెంచేశారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కలుస్తున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. సత్యానాథేళ్లతో జరిగిన సమావేశంలో క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారాన్ని అందించాలని లోకేష్ కోరారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్గా తయారు చేయాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని లోకేష్ వివరించారు. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు.
నవంబర్ 1వ తేదీ వరకు లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వెళ్లిన వెంటనే మంత్రి నారా లోకేష్ పని మొదలు పెట్టేశారు. ఇప్పటికే అమెరికాలోని ఆయా నగరాల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు లోకేష్. ఏపీకి పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను లోకేష్ వివరిస్తున్నారు. దీంతో లోకేష్ అమెరికా పర్యటనలో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేది ఎవరు అన్నదే తేలాల్సి ఉంది. పెట్టుబడుల సదస్సులు మాత్రమే కాదు, ఢిల్లీ టూర్లు సైతం వేస్తున్నారు లోకేష్. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా ఎన్నో పాఠాలు నేర్చుకుని రాటుతెలారు. యువగలం పాదయాత్రతో ఆయన చూపించిన చొరవ, ప్రసంగాల్లో దూకుడుతో పూర్తిస్థాయి పొలిటీషియన్ అనిపించుకున్నారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టి 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తండ్రికి బెయిల్ కోసం కేంద్ర పెద్దలతో, న్యాయవాదులతో చర్చలు జరిపి చక్రం తిప్పారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత లోకేష్ వ్యవహార తీరు అందరినీ ఆకట్టుకుంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీలో పవన్ అంటే ఎంత వాల్యూ ఉందో చాటి చెప్పిన లోకేష్ మంత్రిగా కూడా స్పీడ్ పెంచుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అప్పట్లో ఢిల్లీ పెద్దలతో చర్చలంటే స్వయంగా తానే వెళ్లేవారు. అన్న ఎన్టీఆర్ కూడా కేంద్ర పెద్దలతో తానే స్వయంగా చర్చలు జరిపారు. అయితే ఈసారి ట్రెండ్ మారింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తండ్రిని రీప్లేస్ చేస్తున్నారు. తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు, ఇలా లోకేష్ పార్టీలో హైలైట్ అవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎక్కడా హడావుడి చేయకుండా తన పని తాను చూసుకుంటున్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు తన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూనే మరోవైపు తెర వెనుక రాజకీయ వ్యూహాలకు లోకేష్ పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో రాజకీయాలకు లోకేష్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీకి చెక్ పెట్టే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపైన లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు గత సర్కారులో జరిగిన అవకతవకలను వెలికితీసి దోషులను శిక్షించేందుకు లోకేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ తనకి ఇష్టమైన ఐటీ, విద్యాశాఖ మంత్రిగా చంద్రబాబు హయాంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇతర మంత్రులకు నారా లోకేష్కి మధ్య చాలా తేడా ఉంది. గతంలోనూ నారా లోకేష్ మంత్రిగా చేశారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో ఎమ్మెల్సీగా ఆయన మంత్రి పదవి చేపడితే ఇప్పుడు భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి విజయం సాధించి మంత్రివర్గంలో మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి తన మార్కు స్పష్టంగా చూపిస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. పాలనాపరంగా విద్యాశాఖలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు లోకేష్. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సంస్కరించారు. కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించే దిశగా వివిధ దేశాల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. ఇలా తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక కొలువుదీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా లోకేష్ పనిచేశారు. అత్యంత మారుమూల గ్రామాల్లో సైతం ఆయన హయాంలో వేయించిన సీసీ రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన హయాంలో నాడు ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని కంపెనీలు తెస్తారో తేలాల్సి ఉంది. భారీగా పెట్టుబడులు వస్తాయని లోకేష్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎందుకంటే ఆయన పదే పదే తన అమెరికా టూర్ గురించి మీడియా ముందు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చినప్పుడు కూడా తాను రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తానని చెప్పారు.
అదేవిధంగా తాను అమెరికాకు త్వరలో వెళ్తున్నానని అక్కడ నుండి కూడా ఏపీకి పెట్టుబడులు తీసుకుని వస్తామని ధీమాగా చెప్పారు. అయితే లోకేష్కి ఇది మంత్రిగా కీలకమైన అమెరికా టూర్. ఆయన ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు మోసుకుని వస్తారు అన్నది కూడా అంతా చూస్తారు. మరి లోకేష్ ప్లాన్స్ ఏంటో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే. మొత్తం మీద లోకేష్ అమెరికా టూర్ మీద అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నది నిజం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినంతనే తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించిన లోకేష్ ఐటీ సంస్థల్లో అగ్రగామిగా కొనసాగుతున్న టీసీఎస్ను విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. ఇటీవలే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ అయి రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించారు. లోకేష్ ప్రతిపాదనలు విన్నంతనే విశాఖలో టీసీఎస్ హబ్ను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ ఒప్పేసుకున్నారు. ఈ హబ్ ద్వారా ఏపీలోని 10,000 మందికి ఉపాధి లభించనుంది. తదనంతరం టీసీఎస్ హబ్ను విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు చంద్రశేఖరన్ ప్రకటించారు. వచ్చి రాగానే తనదైన శైలి స్పీడుతో ఫలితాన్ని రాబట్టిన లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పాలసీని రూపొందించారు. రానున్న 5 ఏళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే 2 లక్షల మేర ఉద్యోగాలను అందించాలన్నది కూటమి సర్కార్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇక్కడ లోకేష్ పాత్రే కీలకం కానుంది. 2014-19 మధ్యలోనూ టీడీపీ అధికారంలో ఉండగా నాడు కూడా ఐటీ శాఖ మంత్రిగా లోకేషే వ్యవహరించారు. నాడు చంద్రబాబు సర్కారు తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించేందుకు 250 దాకా కంపెనీలు ముందుకు వచ్చాయి. మరి ఈ 5 ఏళ్లలో లోకేష్ ఏ మేరకు తన శాఖకు సంబంధించి పెట్టుబడులు తీసుకురాగలరు అన్నది ఆయన సత్తాకు అగ్ని పరీక్షగా మారనుంది. ఈసారి క్యాబినెట్లో కూడా టీడీపీ మంత్రులకు సంబంధించి లోకేష్ మార్క్ కనిపించింది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, యువతకు పెద్దపీట లభించింది. పార్టీ భవిష్యత్ అవసరాల కోసం ముఖ్యంగా లోకేష్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ క్రమంలో ఢిల్లీ టూర్లతో పాటుగా పెట్టుబడుల సదస్సులకు చంద్రబాబే తన వారసుడిని ప్రమోట్ చేసుకుంటారంటున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ఆ పరిణామాల్ని ఆస్వాదిస్తున్నట్టే కనిపిస్తోంది. తమకు ఫ్యూచర్ లీడర్ దొరికారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి నమ్మకాన్ని లోకేష్ ఏ మేరకు కాపాడుకుంటారో వేచి చూడాలి.